మా చిన్ని తల్లికి ఇప్పుడు 9 మంత్స్ అండి. సో, హెయిర్ చాలా ఉందని చాలా ఇరిటేట్ అయిపోతుంది. అందులోనూ సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది పాపం చిన్ని తల్లికి. అందుకని ఇంట్లోనే సింపుల్‌గా పుట్టెంటుకలు తీపిచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి అంత ఫార్మాలిటీస్ అనేది ఏమి ఉండదు. టెంపుల్స్‌లోని, చర్చ్‌లోని గుండు చేయించాలి అని మొక్కులేమి ఉండవు కాబట్టి సింపుల్‌గా ప్రేయర్ చేపిచ్చి గుండయితే చేపిచ్చేస్తున్నాము. చాలా ఏడుస్తదనుకున్నాము. కానీ ఏడవలేదు. చాలా ఎంజాయ్ చేసిందసలు ట్రిమ్మర్ తోటి తీయడం వల్ల. అందుకనేమో నార్మల్‌గా లేజర్ అయితే చాలా ఏడ్చేసేదనుకుంటా. యాక్చువల్‌గా పుట్టెంటుకలనేది ఆఫ్టర్ 1 ఇయర్ తీపిద్దాము అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఫస్ట్ బర్త్‌డే రోజు హెయిర్‌తో ఉంటే చాలా బావుంటుంది కదా! అందుకని ఆగాము. సరే 1 ఇయర్ ఆగుదాము అనుకున్నాము. కాకపోతే ఈ సమ్మర్ వల్ల చాలా చిరాకు చిరాకు జుట్టు లాగేసుకోవడము, చాలా ఇరిటేషన్‌గా ఫీల్ అవుతుంది. ఇంక అందుకని దాన్ని బాధ చూడలేక ఇంకా 9థ్ మంత్‌లో అయితే గుండు చేపిచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. అది కూడా చాలా 50, 50 గుండు చేపిచ్చే ముందు సెకండ్ వరకు కూడా చేపిద్దామా వద్దా? చేపిద్దామా వద్దా? అనే ఉన్నాము. వాళ్ళ డ్యాడీకి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే క్యూట్ క్యూట్ అంత హెయిర్ పుట్టెంటుకలు ఇంత హెయిర్ అనేది అందరికీ ఉండదు కదా! సో, మంచిగా పిలకలేయడము, పోనీ టెయిల్స్ కానీ క్యూట్ క్యూట్‌గా ఉండేది. సడెన్‌గా గుండు అనేసరికి వాళ్ళ డ్యాడీ కూడా కొంచెం ఆలోచించారు చేపిద్దామా వద్దా అని. ఫైనల్‌గా లాస్ట్‌లో ఇంకా చేపిచ్చేస్తే బెటర్. ఎందుకంటే సమ్మర్‌లో దానికి కంఫర్టబుల్ కన్నా మాకు ఏది ఇంపార్టెంట్ కాదు అని సింపుల్‌గా ఎక్కడికి వెళ్ళకుండా ఈ సమ్మర్‌లో జస్ట్ ఇంటికి ట్రిమ్ చేసి ఆయనని పిలిపించి గుండయితే చేపిచ్చేసాము. వాళ్ళ డ్యాడీ చూడండి ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నారో, చాలా ఎక్సైట్ అవుతున్నారు అసలు. వాళ్ళ డ్యాడీ ఏడుస్తదేమో అని ఫోన్ చూపిస్తున్నారు గానీ, ఫోనయితే అలవాటు చేయలేదు. సో, చూస్తుంది అందరి రియాక్షన్స్ చూస్తుంది, ట్రిమ్మర్‌ని చూస్తుంది. చాలా అనిపిచ్చిందసలు. గుండు చేపిచ్చాక ఎలా ఉంటదో ఏమో అనుకున్నాము. చాలా క్యూట్‌గా ఉంది తర్వాత కూడా. మెయిన్ నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకండి. యాక్చువల్‌గా న్యూ బోర్న్ బేబీ అప్పుడు పడుకోబెట్టినప్పుడు ఓన్లీ వన్ సైడ్ పడుకొని పాలనేది తాగేది. సో, అందుకని హెడ్ అనేది కొంచెం ఫ్లాట్ అయింది. సో, గుండు చేయించాక తెలుస్తుందనమాట. సో, ఆ డిఫరెన్స్ అనేది. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరెవరైనా న్యూ బోర్న్ బేబీస్ ఉంటే మీకెవరైనా చెప్పండి, సజెస్ట్ చేయండి. హెడ్ అనేది ఫ్లాట్ అయిపోతది. కేర్‌ఫుల్‌గా ఉండమని. సో, ఫస్ట్ బేబీ కాబట్టి మాకంత అవగాహన లేక, సో, నేను కొంచెం నాకు సి సెక్షన్ మామ్ కాబట్టి అంత కేర్‌ఫుల్‌గా చూసుకోలేకపోయాను. సో, టాపిక్‌లోకొచ్చేస్తే చూడండి ఎంత బాగా చేపించుకుంటుందో. గుండు చేయించేసిన తర్వాత ఎంత క్యూట్‌గా ఉందో. చాలా క్యూట్‌గా ఉంది కదా అసలు. అండ్ నెక్స్ట్ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వను. జస్ట్ నార్మల్‌గా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ తోటి పెట్టేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు చూడండి లాస్ట్ వరకు. Oh, nice. అయిపోయింది. అయిపోయింది. మసాజ్ చేసినట్టుంది. అయిపోయింది. అయిపోయింది అయిపోయింది ఏం లేదు. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళకుండా
గుమ్మడికాయ. అయిపోయింది. అయిపోయింది. ఇదిగో ఇదిగో సిస్టర్. గుండు గుండు దోళ.